యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను కనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరచరి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకుంది. అపోస్తుల కార్య గ్రంథము 6వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకుంది. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధ్వరాండ్రును చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుక్కునిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకునిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఇందుమని చెప్పిరి. ఆ దినములలో ఇప్పుడు చదువుకున్న భాగంలో ఆ దినములలో ఏ దినములో ఇప్పుడు కూడా దినాలు వచ్చేసాయి. ఇవి అంచె దినాలు ప్రియులారా. మీరు విన్నారో లేదో, మీరు టీవీ చూస్తున్నారో లేకపోతే పేపర్ చదువుతున్నారో లేదో, యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ప్రపంచం మీద. మిడిల్ ఈస్ట్, మధ్య ప్రాచ్య దేశాలలో పెద్ద పెద్ద దేశాలు, అటుప్రక్క ఇరాన్, ఇటుపక్క ఇశ్రాయేల్ దేశం, వారిని బలపరిచేవారు పిల్లలు సిద్ధపడతా ఉన్నారు. కాబట్టి ఈ దినాలు చాలా కష్టమైన దినాలు. అంతేకాదు మనము కొనిపోబడే దినాలు. ఏ దినాలు ఇవి? ఈ దినాలు. ఆ దినములలో ఆనాడు ఇప్పుడు చదువుకున్న ఈ భాగంలో ఇక్కడ మొట్టమొదటిగా యెహోషువ గ్రంథంలో ఆ దినములలో అని సంబోధిస్తాడనమాట. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వారు ఆ ఎర్ర సముద్రం దాటి యోర్దాను నదిని పాయలు చేసిన దేవుడు పాయలు చేయగా నడుచుకుంటూ నీళ్లు వాళ్ళకి త్రోవనిస్తాయి అన్నమాట. ఒక నదిని నువ్వు దాటగలవా? ఎండిపోయింది నేల, నడిచే నేల నీళ్ళు లేకుండా అయిపోయింది. అవన్నీ అద్భుతాలు జరిగాయి అన్నమాట. జరిగిన తర్వాత వారు కనాను దేశంలో ప్రవేశిస్తారు. వారిని నడిపించటానికి మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి మోషేను దేవుడు నాయకుడిగా చేశాడు. తర్వాత ఇప్పుడు మోషే చివరికి సమయం వచ్చేసింది, చివరికి మరణించవలసి వచ్చింది. తర్వాత ఆయన ఉన్నప్పుడే ఆయన పరిచారకుడు యెహోషువను సిద్ధపరిచాడు దేవుడు. కనుక యెహోషువ ఇప్పుడు నడిపిస్తున్నాడు. కనుక యెహోషువ గ్రంథం అనగానే ఇది విజయాల గ్రంథం. ఎన్నో విజయాలు. దేవుని ప్రజలు వారు విజయవీరులుగా ఉండాలన్నమాట. మన ప్రభు విజయవీరుడు. ఆయన మరణాన్ని జయించిన వాడు. ప్రతి దుష్ట శక్తిని ఓడించి ఆయన అత్యున్నతమైనటువంటి స్థానములో తండ్రి కుడిపార్శ్వన ఆయన ఆశీనుడైనటువంటి గొప్ప జయశాలి, బలవంతుడు. కనుక ఆయన పిల్లలం కనుక మనం కూడా ఆయన విజయంలో మనకు కూడా విజయం ఉండాలి. అత్యధిక విజయము పొందుతున్నాము మనం. ఒక విజయమే చాలదు, అత్యధిక విజయము ప్రభువుని బట్టి అత్యధిక విజయము. అది రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి చూడండి. 37వ వచనం కాబోలు 8 రోమపత్రిక మనకు విజయమే కాదు అత్యధిక విజయము. మనము దేవుని ప్రేమించినాము కనుక దేవుని ప్రేమించే వారికి వెనకాని సంకల్పించుకున్న పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నా అని ఎరగాలి ప్రియులారు. అన్నీ మేలు కొరకు జరగాలి. నష్టం జరిగినట్టు కనబడుతుంది కానీ అందులో దేవుని మేలు ఉంటుంది. కనుక ఇక్కడ చూడండి,
అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా 8:37 రోమపత్రిక. వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నావా? దేవుని ప్రేమ నుంచి దూరం చేయడానికి, ఎడబాయటానికి ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఏమీ చేయలేవు. వాటన్నిటి మీద అత్యధిక విజయాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి యెహోషువ గ్రంథం అనగానే ఇది విజయాల గ్రంథం. కాబట్టి ఆ దినములలో ఏ దినాలంటే వారు ఎర్ర సముద్రం దాటుకుని వారు పిల్లరా 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. కష్ట సమయం వచ్చింది వారు. అయినప్పటికీ అవన్నీ పూర్తయిన తర్వాత వారికి కనాను దేశంలో ప్రవేశించుతున్నారన్నమాట. ఎరుకో గోడలు కూల్చివేశారు వారు. ప్రాకారం 7 దినాలు వారు దాని చుట్టూ తిరిగి బోరలు ఊదినప్పుడు వాటి అవే పడిపోయినాయి అన్నమాట. అది ప్రజల విజయం, దేవుని ప్రజల విజయం. కనుక అటువంటి సందర్భంలో ఆ దినములలో యెహోషువను దేవుడు గొప్ప చేస్తున్నాడు అన్నమాట. దేవుని ప్రజలు మనలను యాజకులుగా, రాజులుగా, దేవుని సొత్తైన ప్రజలుగా, దేవుని ఇంటివారుగా, పరలోక రాజ్యములకు వారసులుగా హెచ్చిస్తున్నాడు ఆయన. దేవుడు తన మనలను ఏ రీతిగా అభివృద్ధి చేస్తున్నాడో, హెచ్చిస్తున్నాడో అవన్నీ మనం తెలుసుకోవాలి. యెహోషువ గ్రంథములో ఆ మాటలు ఉన్నాయి. యెహోషువను దేవుడు హెచ్చించినాడు అన్నమాట. ఆయన ఎలా హెచ్చించాడో, ఎందుకు హెచ్చించాడో అవన్నీ ఆయనని హెచ్చించాడంటే మనల్ని కూడా హెచ్చిస్తాడు దేవుడు. దేవుడు ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవుడు ఏం చేస్తాడు? పేతురు పత్రికలు తనకు నమ్మకమైనటువంటి వారిని ఆయన హెచ్చిస్తాడు. తనకు నమ్మకంగా జీవించే వారిని, అవిధేయులందరినీ తగ్గిస్తాడు. ఆ రోజులు రాబోతున్నాయి, ఎంతో దూరంలో లేవు. ప్రజలు ఈనాడు కొంతమంది తమకు తాము హెచ్చించుకుంటున్నారు. తమకు తాము హెచ్చించుకోవడం కాదు, దేవుడు ఒకరిని హెచ్చించాలి. ఆ హెచ్చింపే హెచ్చింపు. మనకు మనం హెచ్చించుకునేది హెచ్చింపు కాదు. కాబట్టి ఇక్కడ యెహోషువను దేవుడు హెచ్చించాడు. మొర్దెకైని ఆనాడు హెచ్చించాడు. మొర్దెకై అంతకంతకు గొప్పవాడయ్యాడంట. మోషేను హెచ్చించినాడు. తన ప్రజలను ఆయన హెచ్చిస్తాడు. పిల్లలు దీన మనస్కులై ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై మనం ఉన్నప్పుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఇంకా సమయం రాలా, మన రూపం మారుతుంది, మన పరిస్థితి మారుతుంది. మనం దేవుని పిల్లలుగా దేవుని రాజ్యంలో చేరి మనము ఆనందించబోతున్నాం. మనలను హెచ్చించేటువంటి కాలం అతి సమీపంగా ఉన్నది. కనుక దేవుని ప్రజలారా, మనకున్నటువంటి మంచి రోజులను బట్టి ఆ దేవుని కొనియాడుతూ మన జీవిత యాత్రలో ముందుకు సాగిపోవాలి. ఈయన యెహోషువ అనే పేరుకి అర్థము ప్రియులారా ఏంటంటే రక్షకుడు అనే అర్థం. అందుకే గ్రీకు భాషలో యేసు అనే అర్థం అంట యెహోషువ. తర్వాత హెబ్రీ భాషలో ఇంకొక అర్థం అన్నది. కనుక ప్రియులారా యెహోషువ అంటే ఆయన నమ్మకమైనవాడు, ఒక పరిచారకుడిగా ఉన్నాడు, ఆ తర్వాత నాయకుడైనాడు. ఇప్పుడు కూడా ఎందుకు ఈ భాగాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నానంటే పోయిన ఆదివారమే కొంతమంది పరిచారకులను మనం నియమించుకుని అపోస్తల కార్య గ్రంథంలో చదివాను అన్నమాట. పెద్దలైన వారు లేకపోతే దేవుని దాసులు వారు దేవుని వాక్యాన్ని చెప్పి ఇంకా అనేకమైన కార్యాలు చేయాలి. అయితే సంఘంలో ఉన్న చిన్న చిన్న పరిచర్యలు, అవి చిన్నవి కాదు, ఇంకా మిగిలిన పరిచర్యలు ఎవరు చేయాలా? వీళ్ళే అన్నీ చేయాలా? లేదు. అందుకొరకే మనం 8 మంది పరిచారకులను ఇంకా వారికి సహాయకులుగా ఇంకా ఒక 6-7 మందిని మనము
నిన్న పోయిన వారంలో మనం ప్రకటించుకున్నాం. దేవుని దాసులు ఆ విషయాలు చెప్పారు. కాబట్టి దేవుని సంఘములో ఎంతో పని ఉన్నది. దేవుని సంఘములో ఎంతోమందికి హానర్, డిగ్నిటీ దేవుడు ఇస్తాడనమాట. ఆనాడు ప్రియులారా యెహోషువ మోషేను ఆయన హెచ్చించినాడు, తన ప్రజలను ఆయన హెచ్చిస్తాడు. కనుక ఆ విషయాలు ఇక్కడ చదువుకున్నాం. ఆ దినములలో అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం, వారు కనాను దేశానికి వచ్చినటువంటి ఆ కాలం, ఆ దినములలో పిల్లల యెహోషువ గ్రంథములో యెహోషువను దేవుడు ఒక పని మీద నియమించాడు. మనల్ని కూడా ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు, ఒక వరం ఇచ్చాడు. నీకున్న వరాన్ని నీవు ఎరుగు సోదరుడా. ఆ వరాన్ని దేవుని మహిమ కొరకు సంఘములో, సమాజంలో నువ్వు ప్రచురణ చేయి, నువ్వు వాడు. నాకేమీ ఇవ్వలేదు అన్నట్టుగా మీరు ఉండకూడదు. కాబట్టి యోర్దాను నదిని దాటడానికి వారు సిద్ధపడినారు. ఆ సిద్ధపడినటువంటి వారు పిల్లారా ఆ దేశంలో ప్రవేశించి వారు ముందుకు సాగిపోయినట్టు. కాబట్టి ఆ దినములలో ఇశ్రాయేలులందరి ఎదుట, సంఘము ఎదుట పోయిన వారంలో ఒక 8 మందిని, తర్వాత ఒక 5-6 మందిని పరిచయం చేశాడు దైవ సేవకులు, దేవుని దాసులు. కనుక ఈ రీతిగా దేవుని సమాజంలో ఆ సమాజాన్ని నడిపించడానికి వారు పెద్దలు, లేకపోతే దైవజనులు, లేక పరిచారకులు అవసరం. డీకెన్స్ అంటారు. వారికి సహాయపడేటువంటి వారు కూడా ఉన్నారు. కనుకనే నేను యాకోబు ప్రియులారా, ఇశ్రాయేలీలు అంటే వారు దాటినవారు, వారు జయించినవారు. కనుక ఇశ్రాయేల్ అనే పేరు ఎలా వచ్చింది? వారు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వారు, వీరులు అన్నమాట వీళ్ళు. మనం ఎట్లున్నాం? మనం ఎట్లా డల్గా ఉన్నాం. వీరుడిలాగా ఉండాలి నువ్వు. వీరుడివా లేకపోతే పిరికివాడువా? కాబట్టి సోదరులు కూడా మనం భయపడకూడదు అన్నమాట. భయపడకూడని ఎన్నిసార్లు 365 సార్లు కంటే ఎక్కువ ఉన్నది. మనం వీరులుగా ఉండాలి, ధైర్యంగా ఉండాలా. కనుక పిల్లారా, మన పేరు ఇశ్రాయేలు, యాకోబు కాదు, మోస కాదు. పాప జీవితం మనకు లేదు. ఇంకా ఒకప్పుడు దూరస్థులము, పాపులము, మోసగాండ్రము, అన్యజనులము. అయితే ఇప్పుడు దేవుని ప్రజలము. మన పేరు ఇశ్రాయేలుగా మార్చబడి ఉన్నది. పిల్లలు దేవుని ప్రజలు అన్నమాట. కనుక ఇశ్రాయేలు, కనుక ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను పిల్లరా ఆయన ఘనపరిచినట్టుగా చూస్తున్నాడు అన్నమాట. కనుక దేవుడు యెహోషువను పరిచయం చేస్తున్నాడు. యెహోషువ అనగా యేసు అనే అర్థం గ్రీకు భాషలో. కనుక రక్షకుడు అనే అర్థం. ఆ ప్రజలకు ఒక నాయకుడు వారికి కార్యాలు చేసేవాడు, వారిని రక్షించేవాడు అన్నమాట. ఇతరుల భారం నుంచి, ఆపదల నుంచి కాపాడేవాడు. ఈ యెహోషువ ఎవరంటే ఒక యుద్ధశాలి. ఇది పర్సనల్ లైఫ్ గురించి నేను ఈ ఉదయకాలంలో చదువుకుంటున్నాను. మనం యెహోషువల వల్లే ఉండాలి. కనుక యుద్ధశాలి ఈయన, ఒక నాయకుడు, ఒక విశ్వాస వీరుడు, నమ్మకమైన వాడు. దేవుని ప్రజలు ఈ లోకములో నమ్మకంగా ఉండాలన్నమాట. ఇంటిలో నమ్మకము, సంఘములో నమ్మకము, సమాజంలో నమ్మకము. నీవు వెళ్ళేటువంటి ఒక ఆఫీస్ కావచ్చు, ఈ పని చేసేటువంటి ఆ కర్మాగారంలో కానీ, ఒక ఆఫీసులో కానీ, ఎక్కడైనా నమ్మకమైన వాడుగా ఉండాలన్నమాట. తర్వాత గొప్ప ప్రార్థనాపరుడు. ఈయన ప్రార్థన చేస్తే సూర్యుడు ఒక రోజంతా అస్తమించకుండా ఆగిపోయినాడు. ఈ ఎండాకాలంలో ఒక సూర్యుడు ఒక రోజంతా 24 గంటలు అలా ఉంటే మసి వాడైపోతాం. ఏ కాలం అది శీతాకాలమో ఏదో తెలియదు, కానీ వాడు యుద్ధం చేసే కాలం అన్నమాట. ఇశ్రాయేలు విజయము పొందుతూ ఉన్నారు. ఆ సమయంలో ఇంకా సంపూర్ణ విజయం కావాలని యెహోషువ ప్రార్థన చేశాడు.
కనుక అతని వలె ప్రార్థన చేసిన వాడు లేడని ఒక సామెత ఉన్నది. యెహోషువ ప్రార్థన చేశాడన్నమాట. కనుక ప్రియులారా, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఒక రోజంతా సూర్యుడు అలానే ఆగిపోయాడు. 12 గంటలకి సూర్యుడు అస్తమించాలి. అయితే ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది. అది ఆషేరు గ్రంథంలో వ్రాయబడింది. ఎక్కడో ప్రపంచంలో తేడా వచ్చినట్టుగా ఇప్పుడు సైంటిస్టులు అర్థం కావటం లేదు. బైబిల్ తెలిసిన వారికి ఈజీగా అర్థమవుతుంది, ఇతరులకి అర్థం కావటం లేదు. ఎక్కడో తేడా, ఏదో జరిగింది. ఎక్కడ జరిగింది? యెహోషువ గ్రంథంలో జరిగిందన్నమాట. ఆ యెహోషువ గ్రంథంలో సూర్యుడా నువ్వు ఇక్కడ చూడండి, 10వ అధ్యాయం యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమును నిలిచి ఇంచు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము యెహోవాదే. ఎన్నో యుద్ధాలు ఈ లోకంలో కనబడుతున్నాయి. ఒకరికొకరు భయపెట్టుకుంటున్నారు. దేశాలు సైతము మేము మీ మీదకి ఎద్దులు రాబోతున్నారు, కాచుకోండి, మీ బలాన్ని చూపెట్టండి అన్నట్టుగా, మేము పెద్ద గొప్పవాళ్ళము, మీరు ఎంతటి వారు అన్నట్టుగా తృణీకరిస్తున్నారు ఇతరులను. అయితే ఇక్కడ చూడండి పిల్లారా, ఆ దినం వంటి దినం ఇంకొక దినం లేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన దినం. ఆ దినం ఏ దినం? యెహోషువ ప్రార్థన చేసిన దినం. ఆయన ప్రార్థన చేయగా సూర్యుడు ఆగిపోయిన దినం. సూర్యుడు ఆగాడంటే చంద్రుడు కూడా ఆటోమేటిక్ అనమాట. వాళ్ళిద్దరికీ అవినాభావ సంబంధం ఉన్నది. సూర్యుని యొక్క తేజస్సు చంద్రుని మీద పడితేనే ఆ రాత్రి కాంతి వస్తుంది అనమాట. ఆయన స్వయం ప్రకాశం లేదు చంద్రుని. కాబట్టి ప్రియులారా, ఈ సూర్యుడు చంద్రుడు అలా ఆగిపోయాడు. ఎవరు ఒక నరుడు. యెహోషువ మన వంటి స్వభావంలో మనుషుడే. ఆయన ప్రార్థన చేశాడు, ఆసక్తితో ప్రార్థన చేశాడు. మన ప్రార్థన ఎప్పుడైనా ఏదైనా ఒక గొప్ప మనకు మర్చిపోలేటి ఒక అనుభవాన్ని గుర్తుకు చేస్తుందా? అమ్మ సోదరుడా, ఏదైనా ఒక అనుభవం. కొంతమందికి చాలా అనుభవాలు ఉంటాయి. మరి నీకు నాకు ఒక్క అనుభవం, నువ్వు ప్రార్థన చేస్తే అనుకునే ఒక మంచి కార్యము, ఒక అద్భుత కార్యము, ఒక మేలో జరిగి ఉంటే నువ్వు ధన్యుడు పిల్లారా. యెహోషువ ఇక్కడ వారు విజయం పొందాల. దేవుని ప్రజలు వారు జయశాలులు, వారు బలవంతులు, వారు ఎదుట ఎవరు నిలవలేరు. యెహోవా వారికి ముందుగా పోతూ ఉంటాడు. కనుక వారికి విజయము వారి స్వంతము. కనుక ఆయన ప్రార్థన చేశాడు, దేవా విజయం వస్తూ ఉంది, మాకు ఇంకా చాలా మేము జయించాలి. ఒక్కసారి ఆ సూర్యుడు అంటే ఎందుకంటే వారు పగలే యుద్ధం చేయాలన్నమాట. యుద్ధాలు ఇప్పుడు రాత్రులు కూడా చేస్తున్నారు. అది మంచి యుద్ధాలు కాదు. వారు కన్నింగ్ అనమాట. వారిని ఎట్టగట్ట జయించాలని, అది కాదు. పగటి వేళలో చెప్పి రావాలి. పగటి వేళ చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ అమోరీయులతోనో లేకపోతే మోయాబీయులతోనో ఇతరుల కణాలతో వాళ్ళతో వారితో చేస్తుంటే అప్పుడు విజయం దొరుకుతూ ఉంది. ఆ దొరికే సమయంలో ఇంకా కొంత సమయం దొరికితే ఇంకా కొన్ని ప్రాంతాలు జయించవచ్చు అన్నట్టుగా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు కూడా ఆయన మొర ఆలకించి సూర్యుని ఆపినాడు, చంద్రుని ఆపినాడు. కనుక వారు సంపూర్ణ విజయాన్ని పొందుతారు. అది యెహోషువ అంటే ఒక విజయ వీరుడు, ఒక గొప్ప బలవంతుడు. దేవుని ప్రజలను ఆయన నడిపించిన మోషే తర్వాత నాయకుడు యెహోషువ. కనుక పిల్లరా, యెహోషువ అంటే
మనము దేవుడు నియమించాడు మోషే తరువాత. ఆయన ఎవరు? యెహోషువ. మోషే పరిచారకుడు. ఒకప్పుడు పరిచారకులు కూడా గొప్పవాళ్ళు అవుతారు. ఒకప్పుడు నేను ఒక సంఘంలో పరిచారకుడను, ఆ సంఘంలో మళ్ళా పెద్దవాడినయ్యాను. పెద్ద అన్నమాట. అదేంటో నేను ఐ వెంట ప్రొద్దుటూరు ఆడ జాబ్ చేయడానికి బ్యాంకులో. కానీ అక్కడ చాలామంది ఉన్నారు. ముందుగా చాలా కష్టపడినటువంటి సోదరులు కూడా ఉన్నారు. ఎంతో డబ్బు వెచ్చించి మంచి మందిరం కట్టుకున్నారు. వారు ఆ సహోదరిని పెద్దగా పెట్టకుండా, అన్న మీరు పెద్దగా ఉండాలి. ఎందుకయ్యా నేను త్వరగా ట్రాన్స్ఫర్ అయిపోతాను, నేను ఎప్పుడు లేదండి, మీరు ఎన్ని రోజులైనా ఉండండి అని అక్కడ మన శ్యామబాబు గారు, ప్రభుదాస్ రెడ్డి గారు, తర్వాత మన పాల్ రెడ్డి గారు వీళ్ళంతా వచ్చారు. ఆ సందర్భంలో ప్రకటించారు. నేనేం చెప్పాను? ఒక కండిషన్ పెట్టాను. ఆయన మైకల్, ఆయన పేరు. ఆ సంఘంలో ఎంతో సహాయపడి పరిచయం చేసినవాడు. ఆయనని పెద్దగా తీసుకుంటే నేను కూడా పెద్దగా ఉంటాను, లేకపోతే ఉండను అని చెప్పాను. అప్పుడు ఆయనను నన్ను ఆయనను తీసుకున్నాను. ఎందుకంటే మన పరిచర్య అలా ఉందన్నమాట. కాబట్టి పరిచర్యను బట్టి పెద్దవారు అవుతారు. పరిచర్య లేకుండా మనం ఊరికనే పెద్దవారు కాకూడదు. ప్రియులారా, నేటి పరిచారకులే రేపు రాబోయేటువంటి సంఘవేత్తలు కనుక పరిచర్య చేసే ఆ వరం చాలా గొప్పది. ఆనాడు కూడా శిష్యులు 7 మందిని ఆ ఆదిమ సంఘంలో పరిచారకులు ఎటువంటి వారంట? పరిచర్య చేయటానికి క్వాలిఫికేషన్ ఏంటి? ఆత్మపూర్ణులై మంచి ప్రార్థనా పరులు. మరి ఇప్పుడు పరిచారకులు అలాంటి వరం కలిగిన వారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మనసారా. కాబట్టి ప్రియులారా, దేవుని సంఘములో, జీవము గల దేవుని సంఘములో పరిచర్య చేయడానికి సోదరులు కావచ్చు, సోదరులు కావచ్చు వారు ఆత్మపూర్ణులుగా ఉండాలా. వారు మంచి మనస్సాక్షి కలిగిన వారుగా ఉండాలి. చూడండి, ఆ మాటలు చూడండి. అక్కడ ఆ ఆదిమ సంఘంలో పరిచర్య చేసేటువంటి వారిని ఎటువంటి వారిని ఎన్నుకున్నారు? వారెంతో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థన చేసి ఎన్నుకుంటారు. చూడండి పిల్లలు, మంచి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమించారు. ప్రత్యక్షంగా అందరికీ చెప్పారు. 8 మంది పరిచారకులు, ఇంకా 6 మంది దాకా వాళ్ళకి సహాయకులు. వాళ్ళు కూడా తర్వాత పరిచారకులు అవుతారన్నమాట. కాబట్టి ఇది పెద్ద సంఘం కనుక కేవలం 2 పెద్దలు సరిపోరు కనుక ఆ పరిచర్య. అందుకని ఈ యొక్క వారం నుంచి దేర్ ఈజ్ సంథింగ్ స్పెషల్. అది మీరే చెప్తారు తర్వాత. కనుక పిల్లరా, వారు పరిచారకులు ఎలా ఉండాలి? వారు మంచి మనసాక్షి పొంది వారు ప్రార్థన వాక్య కనుక ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొంది ఉండాలి. మంచి పేరు ఉండాలి. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఒక్కోసారి కొంతమంది సెంట్ వేసుకుని వస్తారు. ఆ సెంట్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అయితే మంచి పేరు ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. అది మాసిపోయేది కాదు, అది తరిగిపోయేది కాదు. సెంట్ అన్న ఈ ఉదయకాలం కొట్టుకుంటే బాగుంది, మధ్యాహ్నానికి అది కూడా షేడ్ అయిపోద్ది, తగ్గిపోద్ది. మంచి పేరు ఎప్పటికీ కలకాలం గుర్తుంటుంది. ఒక మంచి చెయ్యి ప్రియులారా. కనుక నేను ఈ మహాపట్నానికి వచ్చినప్పుడు కూడా కొంతమంది అంటారు నన్ను, అయ్యో నువ్వు డివైన్ లైట్లో సంఘం పెద్దవా? ఏమో డివైన్ లైట్. ఎందుకో మన జంట నగరాలలో మన సంఘము కొంచెం పెద్ద సంఘంగా ఉన్నదన్నమాట. దానికి కారణం మీరే, మనమే, అందరిది కలెక్టివ్. ఇది కలెక్టివ్, అందరిది ఈ సంఘం. ప్రారంభంలో అది పాటుపడిన వారు, దాని కొరకు కృషి చేసిన వారు సోదరి అనమ్మ, జోబ్, వారి కుటుంబం మెయిన్, తర్వాత రామరెడ్డి గారు, కొంతకాలం తర్వాత నేను,
మేము ఇంకా అందరం వచ్చేస్తున్నారు రామయ్య. అనేకులు ఒక్కొక్కరు ఏడవుతున్నారు. కనుక మనకు ఈ ప్లేస్ కూడా సరిపోతుంది. ఎప్పుడో ఏదో ప్రభు సహాయం చేస్తే మంచి పరిస్థితులు మనకు జరగబోతూ ఉన్నాయి. కనుక ఈయన యెహోషువ ఇక్కడ ఏడు మాటలు ఉన్నాయి. వాటిని నేను మీకు గుర్తు చేస్తున్నాను చిన్న సమయం కనుక. ఇక్కడ 7 మాటలు ఉన్నాయి చూడండి. ఆ దినమున యెహోవా అంటే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తాం యెహోవా ఆ దినమున. యెహోవా అంటే ఆయన చాలా గొప్పవాడు. ఆయన భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ భూమి ఆకాశములను సృజించినవాడు. అందుకొరకే ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారినిగా చేసి. మనమంతా గొప్పవాళ్ళం ప్రియులారా. దేవుడు గొప్ప చేశాడు మనల్ని. ఇంతటి వారిని ఎంతో చేసి మనకు మేలు చేశాడు దేవుడు. కాబట్టి చిన్నవారం కాదు. నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారిని చేశాను. ఇక్కడ కూడా యెహోషువను గొప్ప చేశాడు దేవుడు జనులందరి ఎదుట. మనల్ని కూడా దేవుడు గొప్ప చేస్తున్నాడు. మొర్దెకైను గొప్ప చేశాడు. అది కూడా మనం ముందు చదువుకుందాం. గొప్ప చేయబడినటువంటి దేవుని ప్రజలను గురించి నేను ఈ ఉదయకాలంలో నేను చెప్తున్నాను. ఈయన సృష్టికర్త. కీర్తన గ్రంథం 24:1 భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ భూమి ఎవరిదో అనుకుంటున్నారు? మనల్ని సృష్టించిన మన దేవునిది. ఆయన పేరు యెహోవా. ఆయనలో ఒక వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు. ఆయన ద్వారా మనము రక్షణ పొంది ఆయన ప్రజలము, ఆయన రాజ్య వారసులము, ఆయన సొత్తు అయినటువంటి జనాంగము అయినాం. అంతేకాకుండా ప్రియులారా చూడండి, ఆదికాండం 24:4 ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునని యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదను. ఆకాశము యొక్క దేవుడు. చూస్తున్నారా చాలామంది ఆకాశము? అది ఎవరిదని అనుకుంటున్నావు? భూమిని చూస్తున్నావు, అందమైనటువంటి భూలోకాన్ని. ఎక్కడో ఎన్నో రకరకాలైనటువంటి వింతలతో కూడిన ఈ లోకము. ఈ భూమిని ఎవరు చేశారు? నువ్వు చేసావా? లేదే. అలాంటప్పుడు ఎవరో చేసి ఉంటారు కదా. ఆయనే యెహోవా, ఉన్నవాడును అనువాడును అయినటువంటి వాడు అన్నమాట. ఆకాశములకు వర్షానికి తండ్రి ఉన్నాడు. వర్షాలు వస్తున్నట్టుగా కనబడుతున్నాయి కానీ ఇంకా రావటం లేదు. వస్తాయి. ఆ దేవుడు వర్షమును కురిపిస్తాడు మనకు. ఆయన వాక్య వర్షాన్ని, ఉజ్జీవ వర్షాన్ని దేవుడు కురిపించేవాడు. నరులకు ఆహారాన్ని సిద్ధపరిచేవాడు. యెహోవా ఆయన పేరు. ఆయన ఉన్నవాడు అనువాడు. ఎంతోమందిని వేలాది సంవత్సరాల నుంచి తను నమ్ముకున్న వారిని కాపాడుతూ ఉన్నవాడు. ఆయన అరణ్యములో ఆహారాన్ని పెట్టినవాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. మరణించిన వారిని సజీవంగా లేపేవాడు. కనుక యెహోవా. ఆ తర్వాత ఇశ్రాయేలుని మనం చదువుకున్నాము. తర్వాత యెహోవా విజయాన్ని ఇస్తాడు అని ఆయనకు అర్థం. యెహోషువ అంటే యెహోవా విజయాన్ని ఇస్తాడు, మనకు కూడా ఇస్తాడు. కేవలం పరీక్షల్లో విజయాన్ని ఇచ్చేది కాదు. పరీక్షలు రాస్తేనే ఒక విజయం. ఆ సంవత్సరం అయిన తర్వాత అది చదువుకున్న భాగాల్లో పరీక్షలు పెట్టి దాంట్లో విజయం ఇచ్చేవాడు కాదు. ఆయన జీవిత విజయం ఇచ్చేవాడు. హీఈస్ ఎ విక్టోరియస్ పర్సన్. మనల్ని కూడా విక్టరీ ప్రక్కన మనం ఉన్నాం. విజయ వీరులము మనం. దేవుడు మనకు విజయం ఇచ్చేవాడు. ప్రతి దానిలో నువ్వు చేసే పనిలో విజయం ఇచ్చేవాడు. నువ్వు నమ్మకం ఉంటే దేవుని పేరిట నువ్వు పనిని ప్రారంభిస్తే, ఆయన మహిమ కొరకు చేస్తే, నీ స్వార్థం కొరకు చేస్తే కాదు. చాలామంది మనము దేవుని మహిమ కొరకు చేయటంలా, స్వార్థం కొరకు చేస్తున్నాం. అందుకొరకు వాటిల్లో విజయాలు రావటంలా. నీవు దేవుని మహిమను కోరితే దేవుడు తప్పకుండా నీకు ఆ పనిలో న్యాయము, విజయము, ఆశీర్వాదము, అభివృద్ధి ఇస్తాడు. కాబట్టి ఆయన ఇశ్రాయేలు అంటే అదన్నమాట. మనకు విజయాన్ని ఇచ్చేవాడు. మనల్ని విశ్వాస వీరులుగా చేసేవాడు. కేవలం విశ్వాసం ఇచ్చిన వాడు కాదు, విశ్వాస వీరులు కావాలి.
నువ్వు విశ్వాసవా, విశ్వాస వీరుడువా సోదరుడా. అంతేకాకుండా ఆయన గొప్ప చేస్తాడు. మనల్ని గురించి మనం గొప్ప చెప్పుకునేది కాదు కానీ చూడండి, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఒక సహోదరుని, ఒక వ్యక్తిని దేవుడు గొప్ప చేస్తున్నాడు. చూడండి, ఎస్తేరు గ్రంథం 10:37లో అక్కడ కూడా ఒక వ్యక్తిని దేవుడు గొప్ప చేస్తున్నాడు. 10:13 యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడచ్చు, తన జనుల యొక్క క్షేమము విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్తులలో చాలామందికి ఇష్టంగా ఉండాలి. గొప్పవారుగా ఉంటారు కానీ ఇష్టలుగా ఉండరు. చాలామంది గొప్పతనమే కోరుకుంటారు. అందరికీ నువ్వు ఏ మందం మీద నువ్వు ఒక నియమించబడ్డావు వారందరికీ ఇష్టంగా ఉండాలి, కష్టంగా ఉండకూడదు. మొర్దెకై ఒక సామాన్యుడు, ఒక ఇక్కడ ఒక రాజు దగ్గర ఒక చిన్న ఉద్యోగిగా ఉన్నవాడు. ఆయన ఒక చేసిన మంచి పనికి రాజు ప్రాణాన్ని కాపాడినటువంటి ఒక సమాచారాన్ని ఆయన ఎస్తేరుకి పంపించాడు. ఆ ఎస్తేరు రాజుతో చెప్పి అందుకొరకుగాను ఆయనను ప్రధానిగా చేశాడు. రాజు గణపరచ అపేక్షించిన వారిని ఏ రీతిగా అది మర్యాద చేయాలని హామాను అడిగినప్పుడు రాజు ఎక్కే గుర్రాన్ని ఎక్కించాల, రాజు తొడిగే ఆ వస్త్రాలు, ఆ ఉంగరం పెట్టాలని చెప్పినాడు. ఎందుకంటే తనకు వస్తుందని. లేదు మొర్దెకైకి వచ్చింది ఆ ఆనర్. మనం అనుకుంటాం నాకు వస్తుందని, ఇంకొకరికి వస్తుంది ఒక్కోసారి. ఎందుకు వస్తుంది? వారు చేసిన పనులను బట్టి ఎవరిని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చేస్తున్నాము ఆ క్రియలు. రక్షణ పొందడానికి క్రియలు అవసరం లేదు, కానీ రక్షణ పొందిన తర్వాత దేవుని ప్రజలైన తర్వాత దేవుని కార్యాలు దేవుని కొరకు ప్రజల ఎదుట మనం చేసేవారుగా ఉండాలన్నమాట. కనుక మనం క్రియలు చేయకుండా, క్రియలు లేని విశ్వాసం మృతము. క్రియలు చేయండి. ఒక మాట, ఒక కార్యము ఎవరికైనా, ఒక కొంత పేదవారికి, దేవుని ప్రజలకే మొదట దేవుని ఇంటి వారికి చేయాలి, దేవుని ప్రజలకు చేయాలి, తర్వాత నీ స్నేహితులకి, వారికి, వీరికి చేయాలి. మొదట దేవుని ఇంటి వారికి చేయాలి. చేస్తున్నావా? ఒక్క దేవుని బిడ్డకైనా ఈ సంవత్సరంలో ఏదైనా నువ్వు చేసావా? సోదరుడా, చేసావా సోదరి? దేవుని ప్రజలకు, పేదవారికి ఎంతోమంది ఉన్నారు మన సంఘంలోని. మొదట మన సంఘంలో వాళ్ళకి చేద్దాం, తర్వాత ఇరుగు పొరుగు చేద్దాం. ఒక్క పనైనా, ఒక్కరైనా అలా చేస్తే పేదరికమే ఉండదు, అలా చేస్తే ఈ ఇబ్బందులే ఉండవు, అలా చేస్తే చాలా మేలు జరుగుతుంది. చేద్దాం. మేలు చేస్తూ ప్రభు సంచరించాడు, మనం కూడా మేలు చేస్తూ సంచరించాలి. కాబట్టి ప్రియులారా, తగిన సమయంలో ప్రియులారా హెచ్చిస్తాడు. మనల్ని దేవుని ఇంటి వారుగా చేశాడు. మనం ఏ ఇంటి వారమో, ఒక పేరు ఊరు లేని ఒక ఇంటి వారం మనం. మన ఇంటి పేరు కూడా ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు దేవుని ఇంటి వారు మీరు బిలాంగ్స్ టు ఏంటి? పరలోకానికి. ఎవరిని కాలం మనకు వచ్చేసింది. అప్పుడప్పుడు మెప్పు కొరకు కాలం వస్తుంది అన్నమాట. మనల్ని పిలిచాడు దేవుడు, తన సహవాసాన్ని, తన కుమారుని సహవాసాన్ని పిలిచాడు. దేవుని ఇంటి వారుగా చేశాడు, రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు. ఇది గొప్ప చేయడం కాదా? నేను గొప్ప చేయలేదా? దేవుడు ఏం చేయలేదు, నీకు చేశాడు. దూరస్తులను సమీపస్తులుగా చేశాడు, ఒంటరిగా ఉన్నవాడిని 10 వందలుగా చేశాడు, తర్వాత పాపులను పరిశుద్ధులుగా చేశాడు. ఎన్నో చేశాడు మనకు. కనుక అవన్నీ తలంచుకుంటూ అన్ని చేసిన దేవుడు ఇంకా ఎన్నో చేయగలడు. మొర్దెకైకి చేశాడు, తర్వాత ఇక్కడ యెహోషువ చేశాడు, ఎంతోమందికి చేశాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చదువుకున్న భాగంలో ఇక్కడ 14వ వచనంలో ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలీయుల అందరి ఎదుట, ఏదన్నా జరిగితే అందరి ఎదుట జరుగుతుందన్నమాట. నలుగురు ఎదుట
ఒక అప్రిషియేషన్ లెటరు ఒక ఆఫీసులో ఇవ్వాలంటే అందరి ఎదుట మేనేజర్ పిలుస్తాడు, లేకపోతే అట్లా బాస్ పిలుస్తాడు, ఇస్తాడు లెటర్. ఇట్ ఈస్ ది అప్రిషియేషన్ లెటర్, ఇట్ ఈస్ ది హైక్ లెటర్. అయితే ఇస్తున్నారు 40 lakhs పర్ ఇయర్, పిలిచి నెక్స్ట్ ఇయర్కి 45 lakhs ఇస్తారు. 45 తక్కువ అనుకుంటే 50 ఇస్తానంటారు మన పనిని బట్టి. అంతేగాని ఏం చేయకుండా మనం ఒక 50 లక్షలు కావాలంటే రావు. కాబట్టి ఏదో చేయాలి మనం. ఎవరి కొరకు చేయాలా? ప్రభు కొరకు చేయాలా? ఎవరికి చేయాలా? మొదటమొదటిగా దేవుని ఇంటి వారికి చేయాలా? ఎవరికి చేయాలా? అందరికీ చేయాలా. అప్పుడే నీకు గొప్పతనం వస్తుంది. ఏమి చేయకుండా నాకు ఒక గొప్పవాడు కావాలంటే కాలేము ప్రియులారు. కనుక ఇక్కడ చూడండి, ఆ దినములో నా యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేస్తాడు. మనల్ని చేస్తూ ఉన్నాడు. నేను పిల్లలను పెంచి వారిని గొప్పవాళ్ళుగా చేస్తుంది. వయసులో పెద్దవారు అవటం కాదు, ఆత్మీయతలో గొప్పతనం రావాల. పరిచారకులుగా, ఆ తర్వాత పెద్దవారుగా, ఆ తర్వాత దేవుని స్వత్తైన ప్రజలుగా, దేవుని ఇంటివారుగా, పరలోక రాజ్యం వారసులుగా అవుతున్నామా? దశలుగా వెళ్ళిపోవాలి మనం. కాబట్టి ఆదిమ సంఘములో పిల్లరా పెద్దలు ఏం చేశారంటే 7 మందిని పరిచారకులుగా నియమించారు. వారి క్యారెక్టర్ ఎలా ఉందంటే, వారికి పదవి రావడానికి కొలతలు ఉన్నాయన్నమాట. ఆత్మపూర్ణులుగా ఉన్నారు, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు. కనుక ఏదైనా మనకు ఆశపడాలంటే ఈ కొలతలు మనకు ఉండాలి, ఈ క్యారెక్టర్స్ మనకు ఉండాలి. కనుక ఇక్కడ కూడా ప్రియులారే, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను. కనుక వారు మోషేను గౌరవించినట్లు అతన్ని బ్రతుకు దినములన్నిటను అతన్ని గౌరవించరి. మోషేని ఎలా గౌరవించారు? ఎంతో చక్కగా గౌరవించారు. మోషే అంటే భయము, మోషే అంటే ఆయన మాట విన్నారు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు. ఆయనను గౌరవించారు. అందుకొరకే దేవుడు గొప్ప కార్యాలు వారి జరిగించాడు. అతని బ్రతుకు దినములన్నిటను పిల్లలు మనం కూడా ఎన్నో దినాలు మనకు దేవుడు నియమిస్తాడు. ఇన్ని దినాలని, ఇన్ని సంవత్సరాలని, బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే నా వెంట వచ్చి నేను చెప్పగలవా? నీవు యెహోవా నా కాపరి. దావీదు చెప్పాడు, యెహోవా నా కాపరి, ఆయన నన్ను నడిపించే నాయకుడు దేవుడు. ఆయన నా బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమము నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేయుదును అని పిల్లరా. కనుక ఆయన మందిర సమృద్ధి వలన మనం వృద్ధి పొందాల. మందిరము అభివృద్ధి చెందితే మనము అభివృద్ధి చెందుతాం. మందిరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మందిరంలో వాక్యం ఎలా ఉన్నది? మందిరంలో దేవుని సేవ ఎలా ఉన్నది? మందిరంలో ఆరాధన ఎలా ఉన్నది? వాక్య పరిచర్య ఎలా ఉన్నది? ఇతర పనులు ఎలా ఉన్నాయి? హౌస్ విజిటింగ్స్ ఉన్నాయా? ఏమి తగ్గిపోకూడదు పిల్లలు. నీ మందిర వృద్ధి వల్ల నేను సమృద్ధి నొందుతున్నయ్యా. మందిర వృద్ధే మన వృద్ధి. కాబట్టి పిల్లరా, మన బ్రతికి దినమున ఇక్కడ 7 మాటలే మనం చదువుకున్నాం. మొట్టమొదటిగా ఆ దినములందు. కాబట్టి దినాలు, ఇప్పుడు కూడా దినాలు సరిలేవు. ఇంకా అంత్యకాలం వచ్చేసింది. మనము దేవుని ప్రజలు వెళ్ళిపోయే కాలం వచ్చింది. ఇక్కడ పరిస్థితులు తారుమారయ్యేటువంటి కాలం వచ్చింది. కనుక నమ్మకంగా ఉందాము, ప్రభు చేత గొప్ప చేయబడదాము, హెచ్చింపబడదాము. మన దేవుడు మాట తప్పనివాడు. మన దేవుడు అందరికీ ఉపకారి, అందరినీ తగిన సమయమందు హెచ్చించేవాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులు చూస్తూ ఉన్నది భూలోకంలో. తను నమ్ముకున్న వారిని, తనకు నమ్మకంగా జీవించే వారిని ఆయన తప్పకుండా హెచ్చించి తన రాజ్యంలో చేర్చేవాడు. కనుక అలాంటి మంచి జీవితం నీకు నాకు దొరకాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన బిడ్డలను గొప్ప చేస్తాడు. ఇక్కడ యెహోషువను వారందరి కన్నుల ఎదుట ఒక నాయకుడిగా గొప్ప చేసి ఆ గొప్ప భాగ్యాన్ని ఆయన గౌరవపరిచేటట్టుగా
హానర్, రెస్పెక్ట్ ఇచ్చేటట్టుగా వారందరి ఎదుట వారిని హెచ్చించాడు యెహోషువ. ఎవరిని హెచ్చించాడు? దావీదుని. ఎవరిని హెచ్చించాడు? మృదుని. ఎవరిని హెచ్చించాడు? మోషేని. ఇంకా శిష్యులను 12 మందిని పరిచయం చేసి వారికి అప్పగించాడు. మీరు మనుషులు పట్టే జాలరుగా చేస్తారన్నారు. మనం ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించాము, దానిని బట్టి మన ఆత్మీయ అభివృద్ధి ఉంటుంది. దీవెనలు రాబోయే కాలంలో బహుమతులు ఉంటాయి. కాబట్టి మంచి పరిచారకులుగా, దేవుని చేత గొప్ప చేయబడే వ్యక్తులుగా మనం ఉండాలని కోరుకుంటూ నేను భావిస్తున్నాను. దేవుడు తన మాటలను మనకు దీవించాడు.